హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు VRA కుకింగ్ ఛానల్. టుడే రెసిపీ వచ్చి స్వీట్ అండి, పాలకోవా. ఈ పాలకోవా అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. ప్రతి ఒక్కరికి పాలకోవా అంటే చాలానే ఇష్టము. ఈరోజు దీన్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను. ముందుగా ఒక బాండి పెట్టుకోవాలి. అది కొంచెం మందంగానే ఉండాలి. అందులో 1 లీటర్ పాలు పోసుకున్నాను. మందమైన బాండి అని ఎందుకన్నానంటే పలుచగా ఉంటే పాలు కింద అడుగు పట్టేస్తుంది కాబట్టి మందమైన బాండి పెట్టుకుంటే బెటర్గా ఉంటుంది. నేను ఇక్కడ 1 లీటర్ పాలైతే పోసుకున్నాను. పోసుకొని హై ఫ్లేమ్లో పెట్టుకొని పాలని మరిగించుకోవాలి. పాలని ఇంకా కలుపుతూనే మనం మరిగించుకోవాలి. ఈ పాలకోవా స్వీట్ని ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చేస్తారు. పాలు పంచదార ఉంటే చాలు. ఇక్కడ నేను 1 లీటర్ అయితే పాలు పోసాను. అవి మరిగి 1/2 లీటర్కి అయితే పాలు వచ్చాయి. ఇంకా అలాగే కంటిన్యూస్గా కలుపుతూ నేను పాలనైతే మరిగించుకుంటున్నాను. ఇక్కడ కలర్ కూడా కొంచెం చేంజ్ అవుతుంది. ఎందుకంటే 1 లీటర్ పాలు మరిగి 1/2 లీటర్ దాకా వచ్చేసింది. కొంచెం కలర్ కూడా చేంజ్ అయింది. ఇక్కడ చూపించిన విధంగా అవ్వాలి. బాగా దగ్గర పడిపోయింది. ఈ స్టేజ్లోనే మనం 1 కప్పు షుగర్ని యాడ్ చేసుకోవాలి. చక్కెరని వేసుకొని అంత బాగా కలిసే విధంగా కలుపుకోవాలి. కలుపుకోకపోతే మాడిపోతుంది కాబట్టి నాన్ స్టాప్గా కలుపుతూనే ఉండాలి. నాకైతే ఈ పాలకోవాని చేసుకోవడానికి 1 అవర్ అయితే టైం పట్టింది. ఇంకా చక్కెర కరిగేదాకా కలుపుకుంటూ ఉండాలి. చల్లారిన తర్వాత ఒక బౌల్లో తీసి పెట్టుకున్నాను. ఇంతేనండి, ఈజీగా మనం పాలకోవాని అయితే చేసుకోవచ్చు. కాకపోతే కొంచెం టైం పడుతుంది. పాలు పంచదార ఉంటే చాలు. ఈ స్వీట్ని చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్